సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు, సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై. జీవిత దినములన్నీయు వ్యర్థమాయే, నా కష్టమంతా నా స్వార్థమాయే. నీ కొరకు ఒక గడియ అయినా నేను గడపలేదయ్యా, నీ కొరకు ఒక గడియ అయినా నేను గడపలేదయ్యా. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై. సన్నిధిలో నన్ను నడువనీయుము, నీ నామమునకు నన్ను భయపడనీయుము. నన్ను నడిపించి నీ నీడలో నన్ను దాచుమయ్యా, నన్ను నడిపించి నీ నీడలో నన్ను దాచుమయ్యా. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై. అనుకూల సమయమందు నా మోర ఆలకించుము, రక్షణ దినమందు నీ కృపలో నన్ను ఆదుకొనుము. నిండు మనస్సుతో నిన్ను అనుసరింపచేయనీయుమయ్యా. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై. సాధించలేదయ్యా
నీ సేవకై. ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమయ్యున్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది. ప్రజల్ని ప్రశాంతంగా వండుకొని కూడా తిన్నావా? బాగున్నారా? అందరికీ ఉన్నారు. ఏ ఊరండి మీది? అది రాజమండ్రి అండి. ఇంటికి వచ్చారు ఏజెన్సీ పరిచర్య కోసం కూడా ఇద్దరు పిల్లల్ని బైబిల్ కాలేజ్ పంపించడానికి రాజస్థాన్ అవసరాలు బాగుంది. వీడియోలో చూడండి. అక్కడ చూసా ఆ లైన్లో చూసా కార్ ఏదో చేస్తున్నారు. ఎన్ని రోజులు ఉంటుంది ఎలాగ మళ్ళీ సేవకులు ఉన్నారు అంటే ఒకవేళ పరిచర్యకి లోపల కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇంకోసారి పన్నా అయితే టైం ఇంకోసారి కలుద్దాం. మీ నెంబర్ ఉండదు, రింగ్ ఇవ్వండి, తర్వాత సేవ్ చేసుకుంటాను. సరే, ఒకవేళ ఎవరన్నా మన సేవకులు ఎవరన్నా మీకు ఏదైనా కావాలంటే ఫోన్ చేయండి. మీరైతే రింగ్ ఇవ్వండి. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. ఈ పరిసర ప్రాంతం బాగుంది. ఇది లంబసింగి, అంటే నర్సీపట్నం నుంచి బాగా అప్ ఎక్కేసాం. చాలా బాగుంది. ఎక్కడ నీళ్ళు దొరకలేదు, పొద్దునుంచి లేట్ అయిపోయింది. అందుకని మన డైట్లో ఓన్లీ కర్రీ 2 చపాతీలే కాబట్టి అందుకని ప్రిపేర్ చేస్తున్నాం. ఇది మంచి ఆటోమేటిక్ గ్యాస్, చిన్న బాటిల్ ఉంటుంది. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే మనది కుకింగ్ ఛానల్ కాదుగా, మనది గాస్పుల్ ఛానల్. కాకపోతే ఏదో టయానికి బయట తింటే బాగా హెవీగా బాడీ పెరుగుతుందని ఇక్కడ చేసుకొని తినడం కోసమనే ఇదంతా కూడా. సో ఏదో ఆడోళ్ళు చేసినట్టు, మన అక్కోళ్ళు చేసినట్టు చేయలేము. జస్ట్ అట్లా ఉడికిందా, తిన్నామా, ఉప్పు కారం సరిపోయిందా, వెళ్ళిపోయామా, ఈ టైపులోనే. అందుకని ఏమనుకోబాకండి. ఇగోండి, ఇవన్నీ వంట సామాన్లు. కరివేపాకు ఎంత తింటే అంత మంచిదంట.
యాక్చువల్గా మనకి ఒక కూర అనేం లేదు. సొరకాయ తీసుకున్నాం, అవేవో చిన్న కాకరకాయలు, నాకు వాటి పేరు రాదు. హెల్తీగా ఉంటుందని, కొంచెం హెల్త్కి కూడా మంచిదని ఆ చిన్న కాకరకాయలు తీసుకున్నాం. సో అదనమాట. ఏమి నీట్నెస్లు టేస్ట్లు ఏం లేదు. ఉడికిందా, తిన్నామా, వెళ్ళిపోయామా, అంతే. ఓకే, పొయ్యి మాత్రం బాగుంది. కానీ స్టార్టింగ్కి అంతా ఆయిల్ పడిపోయింది. అసలు భలే ఉంది. ఇక్కడంతా ఏదో రోజు మొక్క కంకులు అవి ఇవి కాల్చి అమ్ముతూ ఉంటారు, మొక్కజొన్న కండెలు. సో ఈ టేబుల్ కూడా అదే. ఈరోజు మాకు ఉపయోగపడింది. ప్రభు ఈరోజు వాళ్ళని పిలిపించలేదు ఎందుకో, మరి మాకు ఇబ్బంది అయిద్దనేమో. పసుపు ఎక్కువ తింటే యాంటీబయాటిక్ అంట, చాలా మంచిది. అందుకని మీరు కూడా ఎక్కువ తినండి. ఈ రోడ్డు మీద పాపం అందరూ తెలిసిన వాళ్ళు అప్పుడప్పుడు తగులుతున్నారు. సో అందరూ వస్తూ ఉన్నారు. పర్లేదు, వాళ్ళకు కూడా నేను ఎప్పుడు కనిపించనంట, అందుకని వాళ్ళకు కూడా కొంచెం సంతోషంగానే ఉంది. ఎన్ని రోజులు అందరికి కనపడకుండా లోపల తిరుగుతాం. యాక్చువల్గా ఈరోజు అల్లం పేస్ట్ లేదు, అల్లం మర్చిపోయాం. లేకపోతే కొద్దిగా వేస్తే బాగుండేది. మనకేం కర్రీలాగా కాదు, జస్ట్ కూరగాయలు తినడానికే. జస్ట్ హాఫ్ బాయిల్డ్ అయినా చాలు. యాక్చువల్గా డైట్లో అయితే రాక్ సాల్ట్ వాడాలి, పింక్ సాల్ట్. అది ఉంది, కాకపోతే ఇప్పుడు టమోటాస్ తొడాలు తినకూడదంట. సో కిడ్నీలో స్టోన్స్ అవి వస్తాయి. బాగా ఆకలి అవుతుంది. ముందు టేస్ట్ కుదిరినా కుదరకపోయినా ముందు ఆకలి తీరాలి. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం చపాతీ తిన్నాం కదా, మళ్ళీ ఇంకేం లేదు. ఇవి చిన్న కాకరకాయలు, సొరకాయలు అన్నీ కలిపేయటమే. కాకపోతే అవన్నీ పడతాయో పట్టవో తెలీదు, చూడాలి. ఈ మాత్రం అయితే సరిపోయి ఉండేది. మళ్ళీ ఆ సొరకాయ ముక్కలు ఎక్కువైపోయినాయి. సో లైట్గా కారం కూడా వేయాలి. కారం కొంచెం ఎక్కువే తినాలి, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. ఇవన్నీ పట్టవే. సో ఎక్కువైపోయినాయి యాక్చువల్గా కూరగాయలు. అయినా పర్లేదు, కొంచెం ఓన్లీ వెజిటేబుల్సే కాబట్టి రెండు చపాతీలు కాబట్టి కొంచెం బాగుంటుంది. యాక్చువల్గా దీనికంటే ఎక్కువ క్వాంటిటీ ఎక్కువైంది. అది కడాయి ఏమో చిన్నదైంది, అయినా తప్పదు. జస్ట్ కూరగాయలు ఉడికాయా, తిన్నామా లేదా.
సో అయిపోవచ్చింది. ఇంకెలా ఉన్నా తింటామే. ఇది ధనియాల పొడి. వంట బాగానే చేయొచ్చులే, కానీ చాలా బాగా ఆకలి అవుతుంది. అందులో ఇక్కడ అందరూ చూస్తున్నారు, మధ్య మధ్యలో ఆగి మాట్లాడుతున్నారు. అందుకని ఇంక చాలు ఏదేమైనా. కొంచెం కొత్తిమీర కడుక్కొని వేసేసుకుంటే అయిపోయినట్టే. ధనియాల పొడి వేసినప్పుడు కొంచెం తిప్పాలి, కానీ తిప్పలేదు. కొన్నిసార్లు తెలిసి కూడా మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. నో ప్రాబ్లం, ఎలా ఉన్నా ఏం కాదు. బాగా వాటర్ కూడా వచ్చాయి. మళ్ళీ చపాతీలు చేసుకోవాలి, టైం పడుతుంది. అందుకని ఎలా ఉన్నా పర్వాలేదు, లాగిచ్చేసేయటమే. ఇదేమన్నా రెస్టారెంటా మనకి నచ్చినట్టు పెట్టడానికి వడ్డించి? పాపం పౌలు గారు, దానికంటే ముందు యేసుప్రభు వారు అసలు ఈ మాత్రం వంటలు చేసుకున్నారో పాపం లేదు. తినక ఉపవాసాలుండి సువార్త ప్రకటించారు. మనమన్నా ఈ మాత్రం చేసుకుంటున్నాం. ఇది ఇప్పుడు మొత్తానికి ఏం కూర అంటే సొరకాయ, టమోటా, కాకరకాయ. వినటానికి వింతగా ఉన్నా, చూడటానికి ఎట్లున్నా ఆరోగ్యకరం. సో ఇంక అయిపోయినట్టే. ఒక 2 నిమిషాల నుంచి దించేయటమే. ఈ లోపల మన చపాతీలు రెడీ చేసుకుందాం. ఓకే, ఇవి కూడా ఆల్రెడీ కడిగినాయే. సో పెనం ఒకటి పాతది బాగాలేదని కొత్తది పట్టుకొచ్చేసాము. సో ఎక్కువ పిండి ఎందుకంటే ఎవరన్నా మధ్యలో వస్తూ ఉంటారు. ఇందాక కూడా ఒక ఆయన వస్తే యాపిల్ ఇచ్చాం, అందుకని వాళ్ళకు కూడాని. మొత్తం మాకే అనుకోపాకండి. సో ఆయిల్ వేస్తే బాగా నీట్గా వస్తుందేమో, మనకే నీట్గా రావాల్సిన అక్కర్లేదు ఇప్పుడు. సో ఇది అయిపోయింది, ఇంకా పక్కన పెట్టేసేయటమే. ఏమండి ఇది మీదేనా? ఒక 10 నిమిషాలండి. అసలు భలే చేసి పెట్టారండి ఇది మాత్రం. మీరేంటి రోజు మధ్యాహ్నం నుంచి వస్తారా? ఎక్కడి నుంచి పట్టుకొస్తారు అవి? మీది ఏ ఊరండి? మీరేంటి ట్రైబల్సా? కొండదొర. ఓకే. సో మొత్తానికి ఇది అయిపోయింది. బంగాళదుంపలు కాదు, సొరకాయ. మేమంతా వెజిటేరియన్లే. ఏంటి కోతి అది? కుక్కపిల్ల? కొంచెం ఆయిల్ వేయకపోతే కొత్తది కొద్దిగా అంటుకునేలాగా ఉంది, అందుకని. ఇది వస్తుందో రాదో అనుకున్నాం, అనుకున్నట్టుగానే జరిగింది. సో ఇది కాదు, పోయింది. రైస్ మానేసాం, లావ్ అయిపోతున్నామని. ఇంకా మడతలు గిడతలు ఏం లేదు.
వావ్ నైస్. తెచ్చుకున్నారా ఇప్పుడు భోజనం? ఏం కూరలు? చేతికి ఏమైంది ఇదంతా? మరి ఎందుకు చికెన్ తింటున్నారు? పిల్లలు ఎంతమంది? చదువుకుంటున్నారా? చదువులు కూడా అయిపోయాయి. మీరే కుర్రోళ్ళలాగా ఉన్నారు, మీ పిల్లలే కుర్రోళ్ళు అయిపోయారు. ఇక్కడ ఎవరికైనా డబ్బులు ఇవ్వాలా మీరు ఇది పెట్టుకున్నందుకు? ఇదంతా మీదేనా? ఇది తోట ఇది? ఇవేం చెట్లు ఇవి? కాఫీనా? మేము అన్ని పిచ్చి మొక్కలు అనుకుంటున్నాం, ఇవి మొత్తం కనిపిస్తున్నాయి. ఆహా, కాఫీ మొక్కలు అయితే. పెద్దోడు తిరిగి వచ్చాం, నాడు జేసీబీ ఆపరేటర్ చిన్నడు హైదరాబాద్లో చేస్తున్నాడు మెడికల్ కంపెనీలోని. మా పాప అగ్రికల్చర్ చేసి అయిపోయింది. ఓ పాప కాలేజీలో. కాదు, ఇది మీ పొలమా? ఇది అదే తోట కానీ పట్టాభూమి. ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఇలా 3 ఎకరాల లాగా. ఇది ఎకరాలు ఎట్లా కొలుస్తారు అసలు? కొండ అప్ అండ్ డౌన్ ఉంటే ఎలా కొలుస్తారు ఇట్లుంటే? చేస్తారు. ఇది ఇప్పుడు అమ్మితే ఏమాత్రం వస్తుంది? అమ్మడానికి అవ్వదు ఇక్కడ. ఓహో, పండించుకొని మీ పిల్లలు మీ పిల్లలు మీ పిల్లలు ఎక్కడ కొనుక్కోవడం. ఇంకా మాకు జరగలేదు అంటే ఎవరికైనా అమ్మితే ఇక్కడ వాళ్ళకి అమ్మాలి, కింద వరకు అమ్మడానికి లేదు. ఓన్లీ గిరిజనులే. ఓకే. నాన్ ట్రైబుల్ లేండి. నాన్ ట్రైబుల్ అంటే ఉంది కదా. మీరు నాన్ ట్రైబులా? అయితే ట్రైబుల్ కింద తీసుకున్నారా? ఓహో, మీరేంటి జనరల్గా? ఎస్సీ. హోమ్ మినిస్టర్ వాళ్ళ రిలేటివా? ఓకే, అందుకని అవును చేసుకున్నారు. ఇదంతా వచ్చేసింది. ఓకే, హ్యాపీ కదా మొత్తానికి ఫ్యామిలీ? 10 ఎకరాలు. ఈ కాఫీ మొక్కలు అయితే ఇవన్నీ? కాఫీ మొక్కలు అవి పళ్ళు అయిపోతే పళ్ళు అయిన తర్వాత తీర్థం అయ్యి. ఓకే. ఈ చపాతీలు మా పడం. నాకు 53 లేవు మీరు? 25-30 లాగా ఉన్నారు. చక్రపతి చిన్న పిన్ని బట్టి ఉంటుందండి. ఎనర్జీ మనకి పిన్ని బట్టే. చపాతీలు తింటున్నారు, అన్నం అనుకుంటాను. ఇదిగో 5 తిన్నా కూడా ఈ రకంగా అయిపోతుంది. ఓ పని చేయండి, రేపు ఉండిపోయి నాతో పాటు 2 కొండ ఎక్కుతాం. ఒక రోజు మొత్తం కరిగిపోద్ది. ఒక్క రోజులో ఎట్లా కరిగిపోద్ది? ఇది 40 సంవత్సరాల బాడీ ఇది. పొట్టే ఉండదు నాకు. ఓకే, రోజు గంట ఎక్కి దిగితే సరిపోతుంది. ఏం ఉండదండి, పొట్ట ఉండదు, ఏముండదు. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము? ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉన్న
వల్ల చాలా తప్పది. అలవాటైంది. ఆ పాపాలన్నీ పోవడానికే కదా దేవుడు నీకోసం వచ్చి ప్రాణం పెట్టాడు. నీకోసం ఎవరేం పెడతారు? ఆయనేమో నీకోసం ప్రాణం పెడితే నువ్వేం పొగాకు పెడుతున్నావు. దేవుడు అంటే నమ్మకమే. దేవుడు అంటే నమ్మకం. దేవుడు అంటే నమ్మకమే కాదట్లేదండి. అయితే దేవుడిని తలుచుకొని ఇస్తాను నేను. పడుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. ఏం ఉపయోగం? నీ ప్రార్థన దేవుడు విండవు. ఆలకిస్తాడు. తప్పు. నువ్వు పొగాకు చెక్క పెట్టుకొని పొగాకు వేసుకుంటా వింటాడంటే అది ఎంతవరకు కరెక్ట్? అది లేదు. మీకు అందరూ కొనేవాళ్ళందరూ ఎవరు కొంటారు ఇక్కడ? ఆపి బైక్ల వాళ్ళు, కార్ల వాళ్ళ? బస్సుల వాళ్ళకి ఏం లేదు. బస్సులు ఎందుకు ఆపుతాయి ఇక్కడ? ఆర్టీసీ. ఏదేమైనా మాత్రం ఆ పద్ధతి మాత్రం బాగోలేదు. కాదు, నువ్వు ఎన్ని పొలాలు వేస్తున్నావు, నీకు బాగా గేదెల గురించి తెలుసుగా. అన్ని ఆకులు తింటుంది గేదె, ఆ పొగాకు తింటుందా? మరి నువ్వు గేదె కంటే ఇంకా హీనమా? పోనీ అంటే కుదరదు. నువ్వు పోతే నరకానికి వెళ్ళిపోతావు. ఇక్కడే పర్లేదు. వెళ్ళకుండా ఎటుంటావు? అది వాక్యం చెప్తుంది. డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్తావా? నీకోసం వేసి పెట్టాడు మరి ఆయన మార్గం. ప్రైజ్ గాడ్. దేవుడి దయ వల్ల మొత్తం అయితే రెడీ అయిపోయింది. కానీ వాతావరణం చల్లగా ఉండటం వల్ల చపాతీలు అయ్యేసరికి కర్రీ మాత్రం చల్లబడిపోయింది. ఇంకా నయంలే, హిమాలయ పర్వతాల్లో అయితే ఇంకా చాలా టైం పట్టేది. ఓకే, మొత్తానికి దేవుడి దయ వల్ల అయిపోయింది. ఏంటో 2 చపాతీలు తింటారా? సో మొత్తానికి ఇదనమాట. దేవుడు ఈ పూటకి ఇది ఇచ్చినందుకు చాలా సంతోషం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని తినేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన మమ్మల్ని ప్రేమించి ఈరోజు ఇంత మంచి ఆహారాన్ని మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. లేని బిడ్డలకి ఎంతకంటే మంచి ఆహారాన్ని మీరు దయచేయండి ప్రభా. ఇది తినుచుండగా మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయతని దయచేయండి. ఈ పరిసర ప్రాంతాలు ఇదంతా కూడా వాడుకున్నాం ప్రభా. ఈ వాటర్ని, ఈ పొలాన్ని, ఈ రోడ్డు పక్కన ఈ షాపుల్ని ప్రభా, ఈ ఓనర్ని అయినా ప్రభా మీరు నిజంగా మారు మనసులోకి నడిపించండి. పొగాకు నవ్వుతున్నాడు ప్రభా, మీరు దేవుడు అని తెలిసి కూడా ప్రభా అతన్ని క్షమించండి, మీ కుమారుడికి అంగీకరించండి. అతన్ని, అతని కుటుంబాన్ని, అతని వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నీ గురించి చేశాను ప్రార్థన. పర్లేదు, బాగుంది. ఏంటి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నావా? నోట్లో పొగాకు పెట్టుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. మొత్తానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలో లంబసింగికి 2 కిలోమీటర్ల దూరం, లంబసింగికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతమైన వాతావరణం. పాపం ఈ షాప్ వాళ్ళు కూడా ఫస్ట్ తెలియదు, తర్వాత వచ్చారు. ఇదంతా భోజనాలు చేయడం కోసమే పెట్టారంట. ఇప్పటిదాకా వంట చేసుకున్నాం, తిన్నాం, స్నానాలు చేద్దాం అనుకున్నాం. మరి ఇక్కడ తల్లిగారు వాళ్ళు ఉన్నారు కొంతమంది, అందుకని చేయటం కుదరదు. సో ఈరోజు స్నానం స్కిప్. రేపు చూద్దాం. ఇంకన్నీ సర్దుకుంటున్నాం, లేట్ అయిపోతుంది. సాయంత్రం గాస్పుల్ ఉంది, వేరే చోట వెళ్ళాలి. మీరంతా కూడా ప్రార్థించండి, ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా సువార్త జరుగులాగా. మీకు ఇంకా వెళ్ళేటప్పుడు అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. బ్రతుకు భారమై శరీరం బలహీనమై గడవడమే కష్టమై గమనించేవారే కొదువై కుములుచు ఒంటరినై యేసయ్యా నీ సన్నిధిలో మొత్తానికి దేవుడి దయ వలన వర్షమే లేకుండా మంచి అడవిలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో
నియర్ లంబసింగి దగ్గర మంచి పర్యాటక ప్రాంతం అనుకోవచ్చు. ఇది మంచి పర్యావరణంలో ఈరోజు వంట చేసుకుని తినేసాం, అయిపోయింది త్వరగా. దాదాపుగా 2 hours పట్టింది, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇదంతా కూడా మేము ఏదో ఫారెస్ట్లే అనుకున్నాం, ఫారెస్ట్ కాదంట. ఇది గిరిజనులు పండించుకునే కాఫీ తోట. ఇవన్నీ కూడా కాఫీ చెట్లు, కాఫీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అవి కొంచెం పండిన తర్వాత మొత్తం బెంగళూరుకి ఎక్స్పోర్ట్ చేస్తారంట. ఇంకా అక్కడక్కడ బ్లాక్ పెప్పర్ కూడా ఉంది, మిరియాలు ఆ చెట్లకన్నీ అల్లుకొని పోయాయి. చాలా బాగుందండి. అసలు ఏ ఆక్సిజన్ అవసరం లేదు ఇక్కడ, ఏ కరోనా వచ్చినా కూడా. చాలా అద్భుతం. అందుకని ప్రార్థన చేసాం. ఈ పరిసర ప్రాంతానికి ఎవరు వచ్చి ఇక్కడ భోజనాలు చేసుకొని తిన్నా, అసలు ఈ పరిసర ప్రాంతాల్లో కనీసం అదిగా మంచి సెలయేర్లు నీళ్లు, ఆ నీళ్లు తాగినా కూడా వాళ్ళందరికీ కూడా మారు మనసు కలుగును గాక. మీరంతా ప్రార్థించండి. ఇప్పుడు మేము ఇంకా సువార్త స్టార్ట్ చేయబోతున్నాం, ఇప్పుడు వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇదిగోండి, ఇవి కాఫీ పండ్లు. ఈ కాఫీ కాయలు, ఈ కాయలు పెద్దవి అయిన తర్వాత బెంగళూరుకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఏమేమో పిచ్చి చెట్లు అనుకున్నాం. ఇంకా అదిగోండి అక్కడంతా కూడా బ్లాక్ పెప్పర్ అది ఉంది. ఇంకా చివరిగా ఒకసారి మొహం కాళ్ళు చేతులు కడుక్కుంటాం. ఈరోజు ఎలాగో స్నానం చేయలేదు, ఎందుకంటే బాగా చల్లగా ఉన్నాయి. ఇంకా అది ఇప్పుడు అవ్వదు. ఓకే, బాగుంది. ప్రకృతి, దేవుని సృష్టి ఎంత అద్భుతమో. ఇక్కడ మన ఏరియాలో కూడా, అంటే ఇండియా అంతా తిరిగి వచ్చారులే కానీ మన ఏరియాలో కూడా ఇంత అద్భుతమైన వనరులు, వాటర్, ప్రకృతి చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. గాస్పుల్ అద్భుతంగా ప్రకటించాలి గిరిజనులకి. విన్న ప్రతి ఒక్కరు మారు మనసు పొందేలాగా మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ, బాయ్. నమ్ముకున్నవారే నమ్మకద్రోహులై, స్నేహితులే విరోధులై తిరగబడే. రావాలి పాపా. కాదు, చదువుకోవచ్చు కదా, మీకు మంచిగా జాబులు వస్తాయి కదా. ఇగోండి, ముగ్గురు తీసుకోండి. దేవుడు మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత కూడా పరలోకం వెళ్తాం. సరేనా? చదివించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అవును, ఏదో సినిమాలో చూసినట్టుగా ఉంది. ఏ ఊరు తమ్ముడు మీది? ఇక్కడేనా? పాడేరు వెళ్ళాలంటే ఇటు వెళ్ళొచ్చా? బాగానే ఉంటుందా? అవునా? మరి ఇటే వెళ్ళొచ్చు అని చెప్పారు, అటు దూరం అయిద్దని చెప్పారే. ఇటు అంటే గుంతలు ఉందా ఏమన్నా? ఎన్ని కిలోమీటర్ల దాకా ఉంటుంది అట్లా? 5 కిలోమీటర్లు. బాగోదు. మరి అటు జీమాడుగులు అటు వెళ్ళొచ్చా? మరి అటు పోవటం బెస్టా, ఇటు పోవటం బెస్టా? ఇది వేస్టేనా? ఏం చదువుతున్నావు తమ్ముడు? ఏం చదువుకున్నావు? ఓకే, ఇదిగో దేవుడు మాట చదువుకు, చాలా బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అమ్మా, ఇట్లా పాడేరు వెళ్ళొచ్చా? ఓకే ఓకే, వెనక్కి వెళ్ళిపోవాలి, అటే వెళ్ళాలి. ఓకే ఓకే, మంచిది. మాకు మంచి అడ్రస్ చెప్పావుగా, నీకు కూడా మంచి మాటలు ఇస్తాం. ఇటు రండి ఒకసారి. దేవుడి మాటలు చదువుకోండి, మంచి మాటలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ జాబా, బిజినెసా? మీరా? నాన్నగారు ఏంటి? మీ నాన్నగారా? ఓహో, ఓకే ఓకే, నో ప్రాబ్లం. కానీ అది చదవండి, మీ జీవితం మారిపోద్ది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏం తమ్ముడు,
జీవితంలో ఎంతో సమయం వేస్ట్ అయిపోయి ఉంటుంది. 5 నిమిషాలు చదవటానికి పడేసేవాదాన్ని. చదివితే నీ జీవితం మారింది తమ్ముడు. మంచి మాటలు చదువుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. తమ్ముడు లంబసింగ్ ఇదేనా? బోర్డు కూడా లేదంట మీ ఊర్లో. ఇప్పుడే తిరుగుకుంటా ఇటు కూడా వెళ్ళిపోయాం, ఆడ కనిపించలేదని. ఓకే ఓకే, మంచి తమ్ముడు. ఇక చదువుకో దేవుడి మాటలు. యేసు ప్రభు మంచి దేవుడు ఆయన మాటలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏం తమ్ముడు ఎక్కడికి? ఇక్కడ లేదన్న. మరి మేమే లిఫ్ట్ ఇమ్మంటారేమో, మా దగ్గర కూడా ఖాళీ లేదు చెప్దామని. లేదన్న, మావాడు వస్తున్నాడు. ఏం చేస్తుంటారు మీరు? స్టూడెంట్స్. ఏం చదువుతున్నారు? కంప్లీట్ అయిపోయింది, గ్రాడ్యుయేటెడ్. మెడికల్ కోడింగ్ చేస్తున్నా, ట్రైనింగ్. ఓ గ్రేట్. ఇదిగోండి తమ్ముడు, మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు. మీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఎడ్యుకేషన్ బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. తమ్ముడు ఏంటి పక్క వెళ్ళిపోయాడు సిగ్గా? ఇదిగో తమ్ముడు నీకు కూడా. తమ్ముడు చదువుకో దేవుడి మాటలు. ఇటు చూడు, ఒక్క నిమిషం. మేమేమి ఇటు చూడు, ఒకసారి ఇటు చూడు. మేమేమి నిన్ను షూట్ చేసి సినిమా థియేటర్లో ఏమి వెయ్యాం, జస్ట్ ఊరికట్ట తీస్తున్నాం అంతే. థ్యాంక్ యూ. చదువుకో తమ్ముడు, బాగుంటుంది. మీరు చాలా బుక్స్ చదువుతారు కదా, ఆ బుక్స్ చదివితే ఓన్లీ మనం ఈ జీవితంలో బ్రతకడం కోసమే. అదే ఇది చదివితే మనం చనిపోయిన తర్వాత ఏముందో కూడా దాంట్లో ఉంటుంది, మీరు క్లారిటీగా ఉంటారు. సరేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ బోత్. ఏంటి ఎత్తమంటారా, హెల్ప్ చేయమంటారా? ఎత్తమంటారా అంటున్నా. వద్దా? కాదా, బీడీలు తాగబాకు, క్యాన్సర్ వస్తే చచ్చిపోతావు. ఇట్రా, నువ్వు ఇట్రా. ఏం కాదు, ఇట్రా. ఆ బీడీలు నీకే నువ్వు మానలేవు. ఈ యేసు ప్రభు మాటలు చదివించుకో, నీ జీవితం మారిపోద్ది. సరేనా? దేవుడు నిన్ను విడిపిస్తాడు బీడీ సిగరెట్ల నుంచి. అవి తాగితే ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది. నువ్వు ఎన్ని పనులు చేసినా, ఎంత డబ్బున్నా హాస్పిటల్కి పెట్టాలి. సరేనా? మనం ఈ లోకంలో కొద్ది రోజులు బ్రతుకుతాం, చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని మనం తెలుసుకోవాలి. మీది ఏ ఊరు? లంబసింగ్ కాదు అది. మరి ఇక్కడ కట్టెల కోసం వచ్చారు, ఇక్కడ నుంచి మోసుకొని వెళ్తారు. మామూలుగా ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం. మీరంతా ట్రైబల్స్. ఓకే, మంచిది. చదువు మీకు? అది చదవండి, నీ జీవితం మారిద్ది. నేను కూడా ఒకప్పుడు సిగరెట్లు తాగాను, బీడీలు తాగాను, మందు తాగాను, ఉచ్చరుడిగా తిరిగాను. ఏం ఉపయోగం లేదు. యేసు ప్రభు దేవుడు అని తెలుసుకున్న తర్వాత నా జీవితం మారింది. ఆ సత్యాన్ని నీకు కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నువ్వు చేసే పనిని దీవించును గాక. ఆమేన్. ఇది మొదలుకొని బీడీ తాగబాకు. ఓకే, థ్యాంక్ యూ. పాడేరు వెళ్ళిద్దా? ఏమన్నా చదువుకున్నావా పాప? ఒకసారి ఇటు రావా. ఏం పేరు మీ పేరు? ఏ ఊరు మీది? ఏం చదువుకున్నారు? ఓ థ్యాంక్ యూ. మీది కూడా సోషల్ సర్వీసే, సేవా భాగం. అది జీసస్ మాట చదువుకోండి, చాలా బాగుంటుంది. మీకు యేసుక్రీస్తు తెలుసా? మీరు ఆయన నమ్ముకున్నారా? ఇప్పుడు ఏమైంది? నేను కూడా హిందువుని. నేను ఒకప్పుడు చాలా చండాలంగా ఉండేవాడిని. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్న తర్వాత చాలా బాగుంది. మీరు కూడా తెలుసుకోండి, బాగుంటుంది. ఒకప్పుడు నమ్ముకొని ఎందుకు మళ్ళీ బ్యాక్ వెళ్ళావు? లవ్వా? మరి ఎందుకు బ్యాక్ వెళ్ళావు? లేదు, తప్పు. మనం ఈ లోకంలో ఏదో ఒకటి చదువుకోవచ్చు, ఏదో జాబ్ చేయొచ్చు, కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మనం చనిపోయిన రోజున మన ఇంట్లో వాళ్ళు ఎవరు రారు, మన చదువు మనతో పాటు రాదు. మనతో పాటు వచ్చేది మన ఆత్మే. ఆత్మ పరమాత్మ దగ్గరికి చేరాలి అంటే మనం యేసుప్రభు దేవుడిని ఇక్కడ నమ్ముకోవాలి. ఏ ఊరు మీది? ఓకే, ఇదే ఊరు? ఓకే, అంటే ఇదంతా లంబసింగి మండలమా? పంచాయత్ మండలం చింతపల్లి పంచాయత్. సరే, చదువుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ జాబ్. జాబ్ ఏమైనా చేస్తున్నావా? ట్రై చేస్తున్నావా? మీకు ఈ ఏరియాలో జనరల్గా ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు? అంటే 20 years చేసుకుంటారా? మీరు గిరిజనులే కదా? ఓకే ఓకే, సరే పాప అయితే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. చదువు బాగుంటుంది. ఏంటండి మీరంతా రోడ్డు పని చేసేవాళ్ళ? ఏ ఊరు మీది? నేను చదువుకున్నారా? ఎవ్వరు చదువుకోలేదా? మీరు కూడా? ఓ ఇదిగో చదువుకోండి దేవుడి మాటలు, అవి 2. మీరంతా ఏ కులమైనా, ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. ఆ పక్కన వాళ్ళకి ఇచ్చాయి, నీకెందుకు, నువ్వు వాళ్ళని నమ్ముకున్నావుగా. సరే, అందరు తెలుసుకోండి, మంచిది. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.
ఆమేన్. ఏం బ్రదర్స్, కాదు ఏంటి ఒకటేసారి అన్ని కత్తులు పట్టుకున్నారు? ఎవరైనా చంపడానికా ఎట్లా? లేదు, కాఫీ తోట కాఫీ తోటలోనా? మీది ఏ ఊరండి? బా, ఇంత ప్రకృతిలో ఉంటున్నారా మీరు? చాలా బాగుంది అసలు మీ ఏరియా. ఏ పంచాయతీ ఇది? ఆహా, మండలం చింతపల్లి. ఓకే, మీరంతా ఏం పనులు చేస్తున్నారు రోజు? వ్యవసాయం సార్. ఓకే, వ్యవసాయమే. నువ్వు కూడా చదువుకోవా? చదువుకున్నాడు. ఏం చదువుకున్నావు? 10th అయింది ఈ సంవత్సరం. ఓకే, ఇదిగోండి చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. ఇదిగో నువ్వు కూడా చదువుకో మంచి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా స్వర్గం దొరుకుతుంది. సరేనా? చదువుకుంటే బాగుంటుంది. మేము కూడా హిందువులమే. ఒకప్పుడు తెలియక తాగి బాగా తిరిగి అంతా గందరగోళంగా ఉండేవాడిని. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత చాలా బాగున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ కాఫీ తోటల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఎందుకు నడిచి వెళ్తున్నావు? ఇదిగో ఇది తీసుకెళ్ళు. ఏం పేరు నీ పేరు? దీనా. ఏంటి మరి అప్పుడే సెల్ ఫోన్ కూడా వాడుతున్నావు? కొత్తిమీర ఇప్పుడే తోటలో ఇది కోసుకెళ్తున్నావా? ఏదో సార్ చూపించు కొత్తిమీర. ఏం చదువుతున్నావు? ఓకే, తెలుగు చదువుతావుగా? చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి చదువుకో. నీకు తెలుసా యేసుక్రీస్తు? చర్చికి వెళ్తావా? ఎప్పుడన్నా వెళ్తావా? ప్రతిసారి వెళ్తావా? ప్రతి సండే? మీరు క్రిస్టియన్సేనా? ఓ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ పాప. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. సరేనా? చదువు ఇంకా బాగుంటుంది. సండే మీకు సండే స్కూల్ ఉంటుందా? ఉండదా? ఓన్లీ సండే మాత్రం చర్చికి వెళ్ళి వస్తావు. వాక్యం వింటావా? ప్రార్థన చేస్తావా? ఇప్పుడు మా కోసం చేస్తావా చిన్న ప్రార్థన? చెయ్యి, మా కోసం ప్రార్థన చేయి. మేము సువార్త ప్రకటిస్తూ ఉంటాము. మా కోసం ప్రార్థన చేస్తావా ఇప్పుడు? సరేలే, ఇంటికి వెళ్ళి చెయ్యి. సరేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏమ్మా, పిల్లల్ని కొంచెం రోడ్డు పక్కన నడిపించు, లేకపోతే ప్రమాదం. సరేనా? స్కూల్కి వెళ్తున్నారా వీళ్ళు? ఇదిగో ఒక్క నిమిషం. ఇదిగో ఇది చదువు పాప. అవి యేసుక్రీస్తు మాటలు. మంచి దేవుడు ఆయన. ఆయన నమ్ముకుంటే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. సరేనా? మీరేం పని చేస్తుంటారమ్మా? అమ్మా అమ్మా నువ్వేం పని చేస్తావు? కూలికి వెళ్ళడమే. వీళ్ళిద్దరు మీ పిల్లలా? పాప మీకు? ఓ మనమరాల్లా. మీరు చదువుకుంటున్నారా? బాగా చదువుకోండి అమ్మా. సరే, అది కూడా చదవండి. యేసుక్రీస్తు తెలుసా మీకు? ఎప్పుడన్నా వెళ్తారా చర్చికి? ఎప్పుడు వెళ్తారు? మరి మెడలో ఏదో వేరేది కట్టుకొని ఉన్నావు. సరే, చదువుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ పాప. గాడ్ బ్లెస్ యూ ఆల్. అమ్మా, ఇట్లా పాడేరు వెళ్ళిద్దా? రోడ్డు బాగానే ఉంటుందా? ఇదిగోండి ఒక్క నిమిషం అమ్మా. దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మాటలు చదువుకుంటే మనం పరలోకి వెళ్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే. ఇగో తమ్ముడు, ఈ చింతపల్లి అంటే ఎట్లా వెళ్ళాలి? రోడ్డు బాగానే ఉంటుందా? ఏమో నువ్వు చెప్పావు కానీ అందరూ ఎవరు అడిగినా సరిగ్గా చెప్పట్లేదా? ఏం చేస్తుంటావు తమ్ముడు నువ్వు? చదువుతున్నాను. ఏం చదువుతున్నావు? ఐటీఐ అయింది, ట్రైనింగ్ చేస్తాను వైజాగ్. ఓకే ఓకే. ఎవరు సిస్టర్? ఎవరు? చెల్లి. ఓకే, మంచిది. ఇదిగో తమ్ముడు, దేవుడి మాటలు చదువుకో. నువ్వు చాలా బుక్స్ చదువుంటావు కదా, అదొక్కటి చదువు. 5 minutes నీ జీవితం మారిపోద్ది. యేసుక్రీస్తు చాలా మంచి దేవుడు. ఆయన్ని యాక్సెప్ట్ చేస్తే మనం ఇక్కడ ఉన్నప్పుడు బాగా చదువు వస్తుంది, ఫ్యామిలీలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. చనిపోయిన తర్వాత స్వర్గానికి కూడా వెళ్తాం. ఇది సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గము సత్యము జీవము అని. ఆయన నమ్ముకుంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే. అమ్మా, కరెంట్ ఉందా? ఒక 5 నిమిషాలు కరెంట్ ఇస్తారా? కొద్దిగా నీళ్లు పట్టుకోవాలి. మేము ప్లగ్ పెట్టుకుంటాము. ఒక 5 నిమిషాలు కరెంట్ ఇస్తారా? ఒక చిన్నది లేదా ఏదో ఒకటి. ఇదిగో దీనికి బల్బుగానే పెట్టుకుంటాం. సరేనా? ఒక్క నిమిషం.
ఈ కొండల మీద ఏం వ్యవసాయం చేస్తారు? పైనాపిల్ పండుతాయి సార్. పైనాపిల్, పసుపు, కాఫీ, మిరియాలు. మీరంతా ఆసాములే అంటే అందరూ మీకు పొలాలు ఉన్నాయి, పొలం ఎకరాలు అమ్మటానికి కుదరదు, పండించుకోవటమే. గరువులు ఉంటాయి సార్, అది లీజుకి ఇచ్చుకోవాలి కావాలంటే. ఇక్కడ కింద వాళ్ళకి కొనడానికి కూడా లేదు కదా సార్. మీరు ట్రైబల్స్ కాబట్టి ఓకే. అసలు మీ ఏరియా చాలా బాగుందమ్మా, ఎప్పుడు రాలేదు, చాలా బాగుంది. ఎప్పుడు ఇలాగే ఉంటది, ఎండాకాలం కూడా ఎండాకాలం చల్లగానే ఉంటుంది, చెమట పోయింది మీకు అసలు. ఎండాకాలం పండ్లు ఎక్కువ అవుతుంది, అప్పుడే పండుతాయి. ఇప్పుడు ఈ అల్లం కూడా మీకు పండేదేనా? ఇక్కడ పండినవే మాకు పైనాపిల్, పనస, మామిడి అన్ని ఇక్కడ సొంతంగా పండుతాయి సార్. మాకు జామి ఫ్రూట్ అన్ని మాకు బాగా పండుతాయి. మీకు ఎమ్మెల్యే ఎవరు? ఇక్కడ పాడేరు ఎమ్మెల్యేనా? వేస్ట్గా ఇది 2,85,000 మిషన్. అది కొనుక్కుంటే బీపీ, షుగర్, థైరాయిడ్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. గ్యాస్ ట్రబుల్ అయితే అసలు ఫస్ట్ రోజు మళ్ళీ రోజు ఉండదు. మేము వచ్చి మీ దగ్గర బురద చేసాం. అయ్యో పర్వాలేదు, వర్షం పడితే మరి అంటే మీకు ఈ నీళ్ళ గురించి తెలియదు కదా. ఇవి కనిపిస్తున్నాయా? లోపల ఏమున్నాయి? లోపల ఏం కనిపించట్లేదా అమ్మ? మీకు కనిపించట్లేదు లోపల ఏమి? అది గాలి, ఆక్సిజన్ అంటారు. ఇవి ఆక్సిజన్ వాటర్. ఇది తాగితేనే గ్యాస్ ట్రబుల్ ఉండదు, షుగర్, బీపీ అట్లాంటివి ఉండవు. గ్లాస్ తెచ్చుకున్నారు, పట్టమంటారా? ఓకే. ఇప్పుడు మొత్తం తాగేసేయండి ఒకటి, ఇంకో దానికి మళ్ళీ మేము పెడతాం. ఇప్పుడు నేను తాగాను 1 లీటర్. లేదు, ఎక్కువ తాగేసేయాలి. అమ్మా మీకు ఏం కాదు, బాగా అసలు ఫ్రెష్గా ఉంటుంది. మీరు మొత్తం తాగేసేయండి. ఎట్లా కాదు, అది మొత్తం లీటర్ తాగితే కానీ మీకు పని అవ్వదు. దాంట్లో ఇప్పుడు ఒకసారి తొంగి చూడు, ఏమన్నా కనిపిస్తున్నాయా? అవి పోకుండా మూత పెట్టుకోండి. తాగుతారా? తాగండి అమ్మా, మళ్ళీ పడతాను. పాప మా ఆమెకు కూడా కరెంట్ ఇచ్చిన ఆమెకు కూడా బాటిల్ పట్టుకుంటూ పోయేది కదా. 1 లీటర్ దాకపోయావా గట్టిగా? అవునా, మీరు కాదా? నేను మీరు అనుకుంటున్నాను ఓనరు. మీరు కూడా 1 లీటర్ దాకపోయారా? తాగండి అమ్మా, కడుపు నిండా తాగండి. అమ్మా మంచిది, మా కోసం కరెంట్ ఇచ్చారు. మీకు కూడా ఇగో మంచి మాట, చదువుకోండి. నేను కూడా ఏమి క్రిస్టియన్ కాదు, నేను కూడా హిందువుని. ఒకప్పుడు బాగా భయంకరంగా త్రాగుబోతుని, తిరుగుబోతుని, అన్నీ కూడా యేసుప్రభు దేవుడు అని తెలుసుకున్న తర్వాత అన్నీ మానేసి చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. అమ్మ ఇదిగోండి, మీరు కూడా చదివించుకోండి. ఈ చదవటం వల్ల ఏమి మీ కులము, మీ మతము ఏమి మారదు. మీ మనసు మార్చుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? ఒక ఊరికి ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక సీఎం ఉంటాడు, ఒక పిఎం ఉంటాడు. ఎంతోమంది దేవుళ్ళు మనం తయారు చేసుకుంటే కాదు, మనల్ని తయారు చేసేవాడే దేవుడు. ఇది చూడండి అసలు మీరు ఎంత బాగా పెట్టుకున్నారో. ఈ కోతి బొమ్మ మీ ఇంటి ముందు, దుకాణాల ముందు, కార్యాల ముందు ఉంటే బాగుండే పని అందరూ పెట్టుకుంటారు. కాకపోతే మనల్ని తయారు చేసిన దేవుడు చాలా గొప్పవాడు. తెలుసుకోండి, చాలా బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా.
ఏమండి యేసుప్రభు మాటలు చెప్దామని వచ్చాంలే. ఇదిగోండి మీరు కూడా చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. బ్రదర్ ఇట్లా అరకెళ్ళిద్దా? సెంటర్ ఉంది కదా, 3వ సెంటర్ ఊరు మధ్యలో అటు పాడేరు ఇటు ఎక్కడికి వెళ్ళిద్ది? గూడెం. ఈ సెంటర్ లో నుంచి అటు వెళ్ళాలా? రోడ్డు బాగానే ఉంటుందా? అంటే ఇట్లే ఉంటుందా, బాగుంటుందా? ఇట్లనే ఉంటది. ఓకే, ఎట్లా చెప్పబట్టి సరిపోయింది, లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళం చింతపల్లి. ఇదిగోండి మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు. ఇదిగో అన్నోళ్ళకి కూడా ఇచ్చేసాను. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి అన్న. థ్యాంక్ యూ, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఇట్లా పాడేరు వెళ్ళిద్దా? రోడ్డు బాగానే ఉంటుందా? అంటే ఏది రెండిట్లో ఏది బెస్ట్? అంటే ఇది లాంగ్ వస్తుంది, ఇది అంటే నీట్గా ఏది ఉంటుంది? అన్న ఇట్లా జీమ్ అడుగులో పోద్దా? రోడ్డు బాగానే ఉంటుందా? రోడ్డు మధ్యలో బాగాలేదండి. ఎటు బాగుంటుంది? బాగుంటుంది కానీ కొద్దిగా దూరం బాగాలేదు. ఓ ఇక్కడ కూడా తయారు చేస్తున్నారా? నేను చదువుకున్నారా? చదువుకోలేదండి. ఇదిగో చదివించుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకుంటే నీ జీవితం మారిద్ది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అన్నా ఇట్లా ఏ ఊరు పోతే బాగుంటుందా రోడ్డు? ఓ థ్యాంక్ యూ. ఇదిగోండి మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. థ్యాంక్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ. ఏంటంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి పారుతున్నాయి? సిద్ధపల్లి నుండి ఎలా వస్తుంది? ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇటు జన్బాయి వెళ్ళిపోద్ది. మీరేం పని చేస్తుంటారు? చదువుకున్నారా అప్పట్లో? అస్సలు. సరే ఇంటికి వెళ్ళి చదివించుకోండి పిల్లలతోటి, దేవుడి మాటలు మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. ఆయన నమ్ముకుంటే ఈ లోకంలో ఏ పని చేసుకుని బ్రతికినా చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయనే చెప్పాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని. ఆయన తెలుసుకుంటేనే మనకు మోక్షం ఉంది. సరేనా? చదివించుకుని బాగుంటుంది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఏ ఊరి మీది? అనకాపల్లి. మరి రాజస్థానంలా తయారైందే. చదువుకున్నావు ఏమన్నా? ఏం చదువుకున్నా? హిందీలో? యూపీ. మరి ఇక్కడ తయారయ్యావు? ఆ గుట్కా నవలబాకు మానేసి, క్యాన్సర్ వస్తుంది, చచ్చిపోతావు. ఫ్యామిలీ అంతా ఇక్కడేనా? ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి? ఓకే, బాగుందా వ్యాపారం? రోజు నడుచుకుంటారేనా అన్ని తండాలు? ఓకే, మంచిది. ఇది తెలుగు చదివించుకోండి, బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. సరేనా? ఆ గుట్కా మానేసేయి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. బ్రదర్ అక్కడ ఏంటండి సీసాలు కట్టారు పైన? అక్కడ కోతి ఆడుకోవడానికి అనేసి. ఈ ఊరి పేరు ఏంటి? చదువుకున్నారా? చదువుకోండి మంచి మాట, దేవుడి మాటలు చదువుకోండి. ఇదిగోండి బ్రదర్, చదువు. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి, బాగుంటుందా? థ్యాంక్ యూ. చర్చికి వెళ్తారా? ప్రైజ్ గాడ్. బాప్టిజం తీసుకున్నారా? నువ్వు కూడా తీసుకున్నావా? చర్చికి వెళ్తావా? వెళ్ళండి, మంచిది, చాలా బాగుంటుంది ప్రశాంతంగా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ. అబ్బా ఈ ఊర్లో ఏంటి అసలు ఇంతమంది యూత్ ఉన్నారు? యూత్ చాలా మంది ఉన్నారు అసలు రోడ్ల మీద. ఏం చేస్తుంటారు అందరూ? ఓహో, జనరల్గా స్టూడెంట్సా? ఓహో, పక్కన ఊరు. ఇటేదో వరకు మామూలుగా వచ్చారా? ఇదిగోండి చదువుకోండి మంచి మాటలు. ఇదిగోండి బ్రదర్.
అవి యేసుప్రభు మాటలు చదువుకుంటే బాగుంటుంది. మీది ఏ కులమైనా పర్లేదు, ఏ మతమైనా పర్లేదు, దేవుడు మాత్రం ఒక్కడే. ఆ ఒక్కడెవరో తెలుసుకుంటే బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారండి, ఇదంతా కూడా విశాఖపట్నం జిల్లా ఒకప్పుడు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు డిస్టిక్గా మార్చారు. చాలా అద్భుతమైన లొకేషన్ అండి. నిజంగా ఈ అరకు ప్రాంతం అనేది దాదాపు నర్సీపట్నం నుండి అటు లంబసింగి, జీమాడుగుల, ఇటు పాడేరు, అరకు అసలు చాలా బాగుంటుంది. అసలు పీస్ఫుల్గా ఉంది. ప్రజలు కూడా చాలా బాగా గాస్పుల్ చెప్తే వింటున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇదిగోండి ఆల్రెడీ 6 అవుతుంది, కొంచెం చీకటి పడింది. లేకపోతే బాగున్నారు అసలు జనాలు, చాలా బాగా వింటున్నారు దేవుని గురించి చెప్పేవాళ్ళే కరువయ్యారు, కానీ వినడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు. చూడండి అసలు ఎంత మంచి లొకేషన్స్, చిన్న సింగిల్ రోడ్లు, ఎవ్వరికీ అబ్జెక్షన్ లేదు. చాలా అద్భుతమైన అడవి, ఫారెస్ట్ బాగుంది. సూపర్ డూపర్ లొకేషన్స్ అండి. అన్నీ అటు ఇటు కాఫీ తోటలు, పెద్ద పెద్ద టేక్ చెట్లు, ఇంకా కొన్ని చోట్ల దేవదారు వృక్షాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతం. థ్యాంక్ యూ. రోడ్డు లేట్ అయిపోయినా వెళ్ళొచ్చా? ఏం ప్రాబ్లం ఉండదు. జీమడుగుల నుంచి కొంచెం రూట్ అంతగా బాగోదు, అంటే జీమడుగులదా బాగానే ఉంటుంది. అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుందా జీమడుగుల్లో? ఓకే, మంచిదండి. ఓకే, మంచిదండి. ఇదిగోండి సార్, చదువుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు, యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు అవి చదువుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ అండ్ అవర్ ఫ్యామిలీ. పాడేరు ఇటేనా? పాడేరు. ఓకే, మంచిదండి. చదువుకోండి సార్, మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సార్. తమ్ముడు మీరంతా ఏం చేస్తుంటారు? అరే ఏం అనవయ్యా, ఏం చేస్తుంటారు తమ్ముడు? మీరు చదువుకుంటారా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఇక్కడ చిన్న పని మీద వెళ్ళాము. ఓకే, తెలుగు చదువుతారా? అది చదువుకోండి తమ్ముడు, మంచి మాటలు, దేవుడి మాటలు. ఏంది మీరు పరిగెత్తారేంటి తమ్ముడు? భయం వేసిందా? భయం వేసిందా? కా తమ్ముడు, బీడీ తాగావా? ఇప్పుడు తాగావా? తప్పు తమ్ముడు, వాసన వస్తుంది. సరే, మీరు చిన్నపిల్లలు కదా, అట్లా తాగకూడదు, సరేనా? అది ఆరోగ్యానికి హానికరం. మన పెద్దవాళ్ళంతా తాగి పాడైపోయారు కదా, మనం బాగుండాలి. చిన్న వయసులో అది చేయకూడదు. లంగ్స్ అన్ని పాడైపోతాయి, ఊపిరితిత్తులు, సరేనా? తాగబాకండి. అది చదువుకోండి, బాగుంటుంది. దేవుడి మాటలు, యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ బీడీ సిగరెట్ల నుంచి విడిపించును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మేము లంబసింగి నుండి పాడేరు వెళ్ళే రూట్లో కొత్తపల్లి అనే గ్రామం ఉంది. ఆ కొత్తపల్లిలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ కోసం ఇక్కడికి రాలేదు. స్నానం చేయడానికి ఈ ఏరియాలో చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎక్కడ ఎడారి ప్రాంతం లేదు, మొత్తం కొండలు లోయలు. ఆ కొండల మీద కూడా పంట, కాఫీ తోటలు, మిరియాల తోటలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అసలు కుదరట్లేదు. వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లం. సో ఇది 80 రూపీస్ టికెట్, కానీ వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు క్రైస్తవులే, ఇద్దరికి కాకుండా ఒకరికే టికెట్ తీసుకున్నారు. కార్ పార్కింగ్ కూడా తీసుకోలేదు. సో ఫ్రెష్గా ఇదిగో ఈరోజు ఇక్కడే స్నానం చేసాం. అసలు చాలా అద్భుతమైన జలపాతం అండి. ఇది మీకు వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అక్కడ చివర ఎన్ని ఊర్లు అయితే ఉన్నాయో ఆ గ్రామాలన్నిటిలో నుండి ఇట్లాగా వచ్చేస్తుంది. ఇక్కడంతా సెక్యూరిటీస్ ఉన్నారు, అంటే దారిపోతారేమోనని. మనం కూడా క్రైస్తవులమే కనుక వాళ్ళు కూడా దేవుడు పెట్టలే, ట్రైబల్స్. ఆ ఫోన్కి నెట్వర్కే లేదు, ఎయిర్టెల్. సో కాబట్టి వీడియోస్ రావటం, కొంచెం అప్లోడ్ చేయటం లేట్ అవుతుంది. ఇది కూడా, ఈ స్టేటస్ కూడా నేను వేరే వాళ్ళ మొబైల్ నుంచి హాట్స్పాట్ తీసుకొని లోకల్ వాళ్ళ ఎవరిదైనా పెడుతున్నాను. మీరంతా ప్రార్థన చేయండి, వీడియోస్ కోసమో ఏదో జలపాతం కోసమో స్నానం కోసమో కాదు, కానీ ఎవరికైతే సువార్త పత్రికలు ఇస్తున్నామో వారందరూ కూడా నిజమైన మారుమనసు పొందాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 20-25% క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, కానీ ఎవరికీ మారు మనసు లేదు. ప్రతి వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు, బిడిలు తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు, మందు తాగుతున్నారు, విచ్చలవిడిగా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది ప్రభు కోసం సాక్షిగా బ్రతకాలి. కాబట్టి మీరంతా వారి రక్షణ నిమిత్తమై ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.